ఒక వ్యక్తి పదవిలోకి వచ్చాడంటే పదవి ఇంపార్టెంట్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ ఇక రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రిగా ఆయన కూర్చుని అనుకోండి, కేసీఆర్ రిటైర్మెంట్ తీసేసుకోవాల్సిందే. అఖిలేష్ యాదవ్ లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు, అంతే. ఇక దర్ ఇస్ నో అదర్ వేరే ఆప్షన్ లేదు ఇందులో. ఫ్యామిలీ పార్టీస్ అలాగే నడుస్తాయి. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. కేటీఆర్ విజయం ఏంటి? ఇందాక నేను అన్నది అదే. కేటీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకురావడం కంటే బీఆర్ఎస్ హోల్ అండ్ సోల్ నాదే అని ఆయన నిలబెట్టుకోవడమే ఆయన మొదటి విజయం. అదే అసలు విజయం. అది అయిన తర్వాత ముఖ్యమంత్రిగా గెలవడం ఉంటుంది. అంటే he has to win over the కాన్ఫిడెన్స్ ఎగ్జాక్ట్లీ. అందులో ఫ్యాక్షన్స్ అన్ని కట్ చేయగలగాలి. ఇప్పుడు హరీష్ రావును కూడా నేను ఏది చెప్తే నువ్వు హరీష్ రావును చేయాలి అని చెప్పగలిగే స్థాయి కేటీఆర్ రాగలగాలి. సంతోష్ కుమార్ పాత్రను కట్ చేయగలగాలి. కవితకు అసలు సంబంధం లేదని కేటీఆర్ స్వయంగా మాట్లాడగలగాలి. ఇవన్నీ జగన్ చేశాడు, మీరు చూసారా? జగన్ చేశారు. ఎందుకంటే ఆయనకు తెలుసు మళ్ళీ ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 2-3 పవర్ సెంటర్స్ అంటే వర్కౌట్ కాదు. సో ఇక ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచో చెడో, నేను ఐ హ్యావ్ టు టేక్ దిస్ బ్యాటిల్ అనుకున్నాడు. షర్మిలను కూడా విమర్శించేశాడు, అయిపోయింది. ఇంకా నేను వైసీపీ అంటే జగనే అని స్థిరీకరించుకుంటే గానీ నిలబడలేడు. సో ఇప్పుడు కేటీఆర్ కూడా బీఆర్ఎస్ అంటే కేటీఆర్ అనిపించిన రోజు ఆయన విజయం సాధించినట్టు. ఆ బ్యాటిల్ ముఖ్యమా, తెలంగాణ బ్యాటిల్ ముఖ్యమా? సో ఇక్కడ కాంగ్రెస్ లో కూడా చూస్తే రేవంత్ రెడ్డి బ్యాటిల్ ఏంటి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటూ మిగతా వాళ్ళందరూ కట్ అయిపోయి ఆయన ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకురాగలిగారు. అది రాజశేఖర రెడ్డి చేయగలిగారు. నిజానికి మాట్లాడితే రాజశేఖర రెడ్డి హోల్ అండ్ సోల్ చేయగలిగారు. సో రాజశేఖర రెడ్డి లాగా అవ్వడానికి రేవంత్ రెడ్డికి ఆస్కారం ఎంత ఉంది? సో ఇంటర్నల్ పాలిటిక్స్ బీజేపీలో కూడా ఉన్నాయి. నేను ఇక్కడ ఈ రెండింటిని ఎవరు ఫోకస్ చేయట్లేదు, బీజేపీని ఫోకస్ చేస్తూ వచ్చారు. బట్ బీజేపీలో ఉన్న ఇంటర్నల్ రిఫ్ట్ ఈ రోజు ఒక్క దెబ్బతో పోయింది. ఇవాళ బీజేపీకి ఉన్న బలం చెప్తాను నేను. ఎంత బలం ఉంది అని అంటే, బీజేపీకి ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకు సంఘ క్షేత్రస్థాయి వరకు ఉండేటువంటి సంఘ స్ట్రక్చర్ ఉంటుంది. 2 జాతీయ స్థాయి నాయకుల వ్యూహాలు ఉంటాయి. మనం బెంగాల్ లాంటి దాన్ని ఎలా నావిగేట్ చేశారో చూసాం మనం. అసలు వెస్ట్ బెంగాల్ అసలు ఎవడో అసాధ్యం అనుకుంటారు, అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేయగలిగారు. ఒడిశా చేయగలిగారు, యూపీ చేయగలిగారు. బెంగాల్ 294 సెగ్మెంట్స్, దాంతో పోలిస్తే తెలంగాణ 120, అంటే సగానికన్నా తక్కువ కదా ఆల్మోస్ట్. ఇక్కడ ఎందుకు ఇప్పటి వరకు ఫోకస్ చేయలేకపోయారు? ఇప్పుడు చేశారు, నేను ఒప్పుకున్నా. ఇప్పటి వరకు ఫోకస్ చేయలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే, నేను కొంచెం కార్పొరేట్ స్టైల్లో చెప్తాను వాసు గారు. మనం కూడా కంపెనీలు నడుపుతాం కాబట్టి కంపెనీలు తెలుసు ఎట్లుంటాయి అనేది. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి, ఒక 10 కంపెనీస్ ఉన్నాయి, 10 బ్రాంచ్లు ఉన్నాయి. అట్లీస్ట్ మనం చెప్దాం, ఒక్కొక్క దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. ఒక బ్రాంచ్ అసలు ఏం లాభాలు రావట్లేదు, ఒక దగ్గర బాగా లాభాలు వస్తున్నాయి. మీరు దేని మీద ఫోకస్ చేస్తారు? లాభాలు వచ్చే దాని మీద. ఎనర్జీస్ నేను అనేది అంటే ఫోకస్ చేయడం అంటే నేను లాభాలు రాని దాని మీద కూడా ఫోకస్ చేయాలి. లాభాలు ఎలాగ వస్తున్నాయి కాబట్టి దీన్ని వదిలేయాలి, లాభాలు రానిదే కదా మనం ఫోకస్ చేయాలనుకుంటాం. కానీ అలా ఉండదు బిజినెస్. ఎందుకంటే బీజేపీ ఎనర్జీ, మనకున్న ఎనర్జీని అంటే నేషనల్ లీడర్షిప్ ఎనర్జీ అంటున్నారు. నేషనల్ లీడర్షిప్ లో ఉన్నటువంటి నాయకులు అమిత్ షా కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు ఎనర్జీ ఎక్కడైతే ఫోకస్ చేస్తే ఇక్కడ పెరుగుతుంది అనుకుంటారో అక్కడ ఫోకస్ చేస్తారు. ఎక్కడైతే ఫోకస్ చేసినా పెరగదు అనుకుంటారో అక్కడ మినిమలైజ్ చేస్తారు. అంటే ఫోకస్ చేయడం అంటే అర్థం ఏంటి? వాళ్ళ టైంని కేటాయించడం. వాళ్ళు ఇక్కడికి రావడం కదా లెక్క. మీరు తెలంగాణ మీద మనం ఫోకస్ చేయలేదు అనుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని కంపేర్ చేయండి. తెలంగాణలో జస్ట్ దాంతోనే అర్థమైపోతుంది వాళ్ళు ఫోకస్ ఎంత చేస్తున్నారని. 2019 నుంచి 2024 మధ్య బీజేపీ కేంద్ర నాయకులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు అందరూ కూడా తెలంగాణకి ఎంతమంది వచ్చారు, ఆంధ్రాకి ఎంతమంది వచ్చారు? తెలంగాణకి ఈక్వలెంట్ టు వెస్ట్ బెంగాల్ వచ్చారండి. 100% చెప్పగలను నేను. ఎందుకంటే అటు దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అటు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఇటు అన్నామలై ఉన్నప్పుడు అన్నామలై కావచ్చు, అండ్ మీరు యు నేమ్ పర్సన్ అందరూ వచ్చారు ఇక్కడ. అందరినీ రెగ్యులర్ గా ప్రతి నెల ప్రతి వారం బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారంటే సెంట్రల్ లీడర్షిప్ మొత్తం దిగింది ఇక్కడ. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వారం ఒక కేంద్ర నాయకుడు వచ్చారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే మీరు నమ్మరు, అహ్మదాబాద్ మేయర్ ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టారు. మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తేజస్వి సూర్యాని తీసుకొచ్చి కన్నడ ఓటర్లు ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రచారం చేయించారు. కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ లేకపోతే ఇంకా ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు తీసుకొచ్చి మలయాళం ఓటర్లు ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రచారం చేయించారు. మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకొచ్చి ఈ జనరల్ బజార్ ఇక్కడ ప్రాంతాల్లో మరాఠాలు ఉంటారు ఎక్కువగా, ఆ ప్రాంతాల్లో ప్రచారం చేయించారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, 1 కోటి మంది ఓటర్లు ఉన్న 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కోసం జాతీయ నాయకులు అందరూ వచ్చేసారు.
వాళ్ళు ఫోకస్ చేయలేదని చెప్పడానికి లేదు, ఫోకస్ చేస్తూనే వచ్చారు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇంటర్నల్ రిఫ్ట్స్. ఈ ఇంటర్నల్ రిఫ్ట్స్ ని ఇది తొలగించకుండా మనం ఏం చేసినా కుదరదు అని భావించారు కాబట్టి ఇప్పుడు సీరియస్ గా వచ్చారు. అందులో కూడా 2-3 టార్గెట్స్ అయిపోయినాయి, అచీవ్ చేస్తారు అవి 2-3 టార్గెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ వాజ్ ప్రతి రోజు హెడేకే ఉండదు. బీహార్ ఏంది, ఇప్పుడు ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ బీహార్. ఒడిశా అయిపోయింది, అటు బెంగాల్ అయిపోయింది, ఈవెన్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అయిపోయినాయి. మహారాష్ట్ర క్లియర్ కట్ వచ్చేసింది. సో ఇప్పుడు మిగిలింది తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు, కేరళ. సార్ తమిళనాడు, కేరళ బాగా దూర్కి బాతే, దానికి వచ్చేసి పక్కన పెడదాం. బట్ కర్ణాటక ఉంది అండ్ తెలంగాణ ఉంది. తెలంగాణ ఈజ్ 100% ఛాన్స్ ఉన్నటువంటి రాష్ట్రం. సో అందుకే ఇక్కడ ఫోకస్ చేస్తున్నారని నేను అంటే, ఆ ఫోకస్ కూడా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలంటే ఇప్పుడు ఫస్ట్ నాయకుల మధ్య క్లారిటీ వస్తే, నాయకులని ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ లోకి దిగుతారు. చూడండి మీరు వాళ్ళ వర్క్ షెడ్యూల్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ విత్ ఇన్ 1 వీక్ 10 days లోపల ఒక టాస్క్ వస్తుంది. చూడండి, ఒక టాస్క్ అంటే అర్థం ఏంటంటే నేషనల్ పార్టీ నుంచి ఏదో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తారు. ఆ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెడతారు. ఏ కార్యక్రమం నాకు తెలియదు. సో ఇప్పుడు SIR యాక్టివిటీ నడుస్తుంది. ఈ SIR లో మనం అందరం బయటకు చూస్తున్నాం, నాయకులు అందరూ పైన మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండ్ బీజేపీకి సంబంధించిన సెల్స్ SIR మీద క్లియర్ గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. రైట్, ఇవన్నీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ని పొలిటికల్ స్ట్రెంగ్త్ గా మార్చడం. ఇప్పుడు మీరు చూస్తే అభయ్ పాటిల్ గారు ఎవరికి కనిపించకుండా వెనకాల ఏదో మామూలు నిలబడ్డారు ఆయన. అభయ్ పాటిల్కి ఏ రోజు ముందుకొచ్చి మాట్లాడాలనుకోడు ఆయన. సో ముందు ఉండేటెవరు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, ఈవెన్ ఈటల గారు, వీళ్ళని ముందు పెట్టారు. సో లెట్స్ సీ, టైం ఉంది, చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. థ్యాంక్ యూ ఒకరోజు వెరీ మచ్. రైట్.